నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. విజయం కన్నా మెజారిటీ పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు జనసేన నేతలు. ఇక ఈ నియోజకవర్గంలోని 54 గ్రామాల్లో ఏదో ఒక చోట నివాసం ఉండేందుకు ఇల్లు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. పురోహితిక అమ్మవారి ఆశీస్సులతో ఎక్కడ ఉండాలని సూచిస్తారో అక్కడే ఉండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు జనసేనాని. ఆ దిశగా వేగంగా అడుగులు వేశారు. చేబ్రోలులో ఒక అభ్యుదయ రైతు నిర్మించిన కొత్త ఇంటిని సెలెక్ట్ చేసుకున్నారు పవన్. ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంట పొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ భవనాన్ని పవన్ నివాసం ఉండేందుకు ప్రాథమికంగా ఎంపిక చేశారు. జనసేనాని తన సొంతింటిని నిర్మించుకునే వరకు ఇక్కడే ఉంటారు. ఈ ఇంటికి గృహప్రవేశం కూడా పూర్తయింది. తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ను పూర్తిగా వాహనాల పార్కింగ్కు, మొదటి ఫ్లోర్లో ఆఫీసు నిర్వహణకు 2, 3 అంతస్తులు కలిపి డూప్లెక్స్ తరహాలో నిర్మించారు. పవన్ కు అనువుగా ఉంటుందని భావించిన నేతలు దీనిని ఎంపిక చేశారు. ఓదూరి నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తనకు అద్దె వద్దని, కేవలం ₹1 ఇస్తే చాలని ఆయన చెప్పినట్లు సమాచారం. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పవన్ పిఠాపురం రానున్న నేపథ్యంలో అప్పటికే ఈ ఇంటిని సిద్ధం చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన నేతలు నిర్ణయించారు. ఈ ఇంటికి సమీపంలోనే పంట పొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటుకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఈ నెల 7న అనకాపల్లి, 8న ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా 9న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న వేడుకల్లో పవన్ పాల్గొనున్నారు. జ్వరం కారణంగా 2 రోజుల క్రితం ప్రచారానికి తాత్కాలిక విరామం ప్రకటించిన ఆయన ఆదివారం నుంచి యథావిధిగా తదుపరి పర్యటనకు సిద్ధమవుతున్నారు. నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ను త్వరలోనే ఖరారు చేయనున్నారు. జ్వరం నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఉమ్మడిగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటారని కూటమి నేతలు చెబుతున్నారు. అలాగే బీజేపీ పెద్దలు కూడా త్వరలోనే ఏపీలో ప్రచారానికి రానున్నట్లు తెలుస్తోంది.